తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి దేవస్థానంలో పటిష్టమైన భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇక వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించడానికి లక్షలాది రూపాయల మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ డిటెక్టర్లను కొనుగోలు చేశారు. భద్రత కోసం 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది, 36 మంది హోంగార్డుల విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ప్రోటోకాల్ పేరుతో 5గురిని వాడుకుంటున్నారు. ఇక ఇంతే కాకుండా దేవాలయంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం వదలడం లేదు. ఇవన్నీ ఇలా ఉండగా తాము డ్యూటీ చేయాల్సిన ఆయుధాలను సైతం ప్రైవేటు కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే అమాయకులకు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులను పరిశీలించడానికి సెల్ ఫోన్ కాంట్రాక్ట్ సిబ్బందికి హ్యాండ్ డిటెక్టర్ను ఇచ్చి చెక్ చేస్తున్నారు. ఇక భద్రత విషయంలో క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన ఎస్పీఎఫ్ సిబ్బంది, హోంగార్డులు ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం, వీరిపైన అనుక్షణం పర్యవేక్షించడానికి దేవాలయ అధికారులు ఉన్న చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో భద్రతా సిబ్బంది ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోంది. ఇక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ వేములవాడకు వచ్చినప్పటి నుంచి ఆలయానికి భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికైనా భద్రతా అధికారులు తమ విధులను అప్రమత్తంగా నిర్వర్తించి రాజన్న ఆలయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేశారు.